హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. అయితే ఏంటి చుట్టూ ఈ హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని ఉన్నావు అని అనుకుంటున్నారా? ఏంటి అన్న బిజినెస్ స్టార్ట్ చేసినానా అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. యాక్చువల్లీ అంటిల్ రీసెంట్ టైమ్స్ రియలైజ్ అయ్యింది ఏంటంటేను ఐఎమ్ రియల్లీ అబ్సెస్డ్ విత్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నాకు తెలియకుండానే నేను ఎన్ని బ్యాగ్స్ కొన్నానని నేనే ఆశ్చర్యపోయాను. సో ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా, సరదాగా మీ అందరికీ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, నా బ్యాగ్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ అంటేను లగ్జరీ హై అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. బేసికలీ నాకు అంత సీన్ లేదు. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఒక మంచి హై అండ్ లగ్జరీ బ్యాగ్ కొనుక్కుందాం అని చూస్తున్నాను చూడడానికి. సో యా, లెట్స్ స్టార్ట్. ఇందులో కొన్ని నా మోస్ట్ ఫేవరెట్ ఉన్నాయి, కొన్ని గిఫ్ట్ ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ర్యాండమ్గా కొనుక్కుని ఉన్నాయి. ప్రతి బ్యాగ్ ఒక స్టోరీ ఉంది. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ బ్యాగ్. సో యా, ఫస్ట్ బ్యాగ్ ఇది. అయితే దీని వెనకాతల స్టోరీ ఏంటంటే, ఒకసారి ర్యాండమ్గాని ఎక్కడికో బయటకు వెళ్ళాము, రాకేష్, నేను, సతీష్ గారు అనమాట. సో ఏవేవో పట్టుకున్నాం కవర్స్. అవి తెలుసు కదా, ఇక్కడ ఎక్కువ కవర్స్లోనే వేస్తుంటారనమాట. ఇక్కడ ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ వేస్తూ ఉంటారనమాట. ఏది అడిగినా అన్నిటికీ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. సో అందుకే అప్పుడు చాలా ఎక్కువ అయిపోయి చేతిలో కవర్స్ అవన్నీ. ర్యాండమ్గా ఇది రోడ్డు మీద కనిపించింది. ఇది 100 బాత్ అనుకుంటాను, ఐ గెస్. ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో కొనుక్కున్నాను. సో అప్పుడు ఈ కవర్లన్నీ ఎక్కడ పెట్టాలని చెప్పి ఆలోచించి అప్పుడు తిరుగుతూ ఉండే అనమాట రోడ్డు మీద. సో అందుకే ఈ బ్యాగ్ ఒకటి కొనేసుకున్నాను. ఇది చాలా థిక్ మంచి క్లాత్ అనమాట. ఇది మంచిగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు ఈ క్లాత్ని. థాయిలాండ్ అని కూడా రాసింది. అండ్ ఎలిఫెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. నాకు ఎలిఫెంట్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాగ్. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ మంచిగాని ఇది చాలా డ్యూరబుల్గా కూడా ఉన్నది ఈ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చాలా బరువు ఉంది, చాలా సామాన్లు ఉన్నాయి ఇందులోని. యాక్చువల్లీ ఇందులో కొంచెం చూపించాలంటే సామాన్లు నాకు షైగా ఉంది. ఏవేవో ర్యాండమ్ థింగ్స్ అన్ని పెడుతూ ఉంటానన్నమాట నేను. సో ఎవరిని బయటికి వెళ్ళినప్పుడు, అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఎవరికి ఏం కావాలన్నా అందులో సామాన్లు ఉంటాయి అనమాట. ఎవరు ఏవడినా ఇందులో ఉంటాయి. సో అలాగా. సో థింగ్ ఈస్, యూజువలీ అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక చేతితో ఫోన్, ఒక వాలెట్, ఏదో చిన్న పర్స్ లాంటిదో పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. హస్బెండ్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఊరికే అలాగా తిరుగుదా అని చెప్పి. సో నా వరకు వచ్చేసరికి అలాంటివన్నీ చల్లవు అనమాట. అందుకే నేను అప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్, మంచి ఏదో బ్యాగ్ క్యారీ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు ఏం కావాలన్నా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరికి ఇవ్వకుండా అన్ని బ్యాగ్లు వేసేసుకుంటాను అనమాట. బ్యాగ్ బాగుంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ బ్యాగ్. యా, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ అనమాట, స్లింగ్ బ్యాగ్. ఇది నా ఫ్రెండ్ ఆది అని యుఎస్ నుంచి తెచ్చాడు గిఫ్ట్ గాని. చాలా బాగుంటుంది ఈ బ్యాగ్. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ అని చెప్పొచ్చు. ఇది నాకు చాలా ఇష్టం ఈ బ్యాగ్ అంటే. ఈ కలర్ అండ్ ఆల్సో చూస్తున్నారు కదా ఈ డిజైన్, దీన్ని క్రోకడైల్ ప్రింట్ అని ఏదో అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. స్పేషియస్గా కూడా ఉంటుంది బ్యాగ్, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఇది ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ డఫల్ బ్యాగ్ అనమాట. చూసారా, నాకు యానిమల్ ప్రింట్ అంటే చాలా చాలా ఇష్టం. మీలో చాలా మందికి తెలుసు ఆ విషయం. సో ఈ బ్యాగ్ ఇలా ఉంటుంది. ఎక్కడికైనా ట్రిప్కి గట్రా వెళ్ళినప్పుడు, అంటే ఫ్యూ డేస్ అలాగా, ఇందులోని బట్టలు పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది నా ఫ్రెండ్ అజయ్ యూకే నుంచి తీసుకొచ్చు అనమాట గిఫ్ట్ గాని. నాకు చాలా ఇష్టం. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇది మొన్న ఎప్పుడో మార్కెట్కి వెళ్తుంటే ఈ బ్యాగ్ కనిపించింది, క్యూట్గా అనిపించింది. అండ్ ఆల్సో చాలా తక్కువ కూడా అని పడింది బ్యాగ్. యూజువల్లీ ఇందులో కాయిన్స్ అవి పెడుతూ ఉంటాను అనమాట ఈ బ్యాగ్లోని. ఇలా కాయిన్స్ అవి పెడుతూ ఉంటాను ఇందులోని. చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను నేను. ఇది పైనాపిల్ షేప్, క్యూట్గా ఉంది కదా. ఇదేమో నాకు తెలిసి ఏ డక్కో లేదో ఏ కోడి పిల్లలాగా ఉన్నది. ఇది క్యూట్. ఇది కాయిన్ పౌచ్ అని అనుకోవచ్చు. ఇందులో ఏం పెట్టలేదు నేను, ఖాళీ అయ్యేది. యాక్చువల్లీ రాకేష్కి ఎక్కడ
ఏషియాటిక్ దగ్గర లంచ్ బ్యాగ్ కొంటున్నప్పుడు లంచ్ బ్యాగ్తో పాటు ఇది ఇచ్చారనమాట. అంటే లంచ్ బ్యాగ్ అంటే ఇట్స్ నాట్ అ సార్ట్ ఆఫ్ లంచ్ బ్యాగ్, ఇట్స్ అలాగ వాడుకుంటున్నాం అనమాట మేము లంచ్ బ్యాగ్ లాగా. సో దాంతోపాటు పౌచ్ ఇచ్చారు. మొన్నటి వరకు వాడేదాన్ని ఇందులో కాయిన్స్ అవి పెట్టుకోవడానికి, ఇందులో నోట్స్ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, అండ్ సమ్ కార్డ్స్ కూడా పడతాయి ఇందులోని. ప్రాపర్ సైజే ఉంది ఇది. గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ బ్యాగ్. సో యా, ఇది చూస్తున్నారు కదా, ఇది మోర్ ఆర్ లెస్ లైక్ స్పోర్ట్స్ బ్యాగ్ లాగా ఉంటుంది. ఇది సతీష్ గారు ఇచ్చారనమాట. గాట్ టు టెల్ యూ, ఆయనకి బ్యాగ్లు అంటే ఎంత పిచ్చి అంటేను. సో హీ కీప్స్ ఆన్ బయింగ్ బ్యాగ్స్ అంట. అంటే ఆయన చెప్పింది, హీ కీప్స్ ఆన్ బయింగ్ బ్యాగ్స్ అండ్ యూజ్ చేస్తారో లేదో కూడా తెలీదు, అందరికి పంచి పెడతారంట. సో అలాగే వచ్చింది ఒక బ్యాగ్ ఇదే అనమాట. సో రాకేష్ చెప్పాడంటే రాధికాకి ఇవ్వు, షీల్ లైక్ ఇట్, షీల్ యూజ్ ఇట్ అని చెప్పి. సో యూజ్ చేశాను నేను ఈ బ్యాగ్. ఇట్స్ వెరీ కంఫర్ట్, వాటర్ ప్రూఫ్ కూడా చాలా బాగుంది, మెటీరియల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఐ గెస్ ఇది డికాథ్లాన్లో తీసుకున్నారు అని అనుకుంటున్నాను. బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇది పోట్లీ స్టైల్ అనమాట, జూట్. ఇప్పుడు ఇందులోని డిజైనర్ ఎంబ్రాయిడరీడ్ అన్నీ వస్తున్నాయి కదా. లాస్ట్ టైం అనిత వచ్చినప్పుడు ఇది నాకు ఇచ్చింది. ఐ మీన్ గిఫ్ట్ అంటే గిఫ్ట్లా కాదు, అనిత నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది అనుకోండి. సో ఇది నార్మల్ ఒక జూట్ టైప్ అనమాట, గిఫ్టింగ్ పర్పస్. ఇది రీసైక్లబుల్ ఫ్యాబ్రిక్, చూసారు కదా. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది ఇది. ఐ రియల్లీ లైక్ ఇట్. ఎక్కడికైనా చిన్న చిన్నగా బయటకు అలా వెళ్ళినప్పుడు ఇందులోని ఏమైనా పెట్టుకోవచ్చు కూడా. ఇందులో ఏవేవో పెట్టాను నేను యాక్చువల్లీ, అబ్బో చాలానే పెట్టాను నేను ఇందులోని. సో యా, దిస్ వన్. ఇది ఒక స్లింగ్ బ్యాగ్. దీని స్టోరీ ఏంటంటే, హైదరాబాద్లోని రాకేష్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ స్టోర్లోని అక్కడ ఎంతో సమ్ బిల్లింగ్ అమౌంట్ చెయ్యాలన్నమాట. చేస్తే బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు, ఈ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఫ్రీ ఇస్తాము అని చెప్పి. ఇంకొక విషయం, మీకు హైలైట్ విషయం చెప్తాను. నా ప్రతి హ్యాండ్ బ్యాగ్లో టిష్యూస్ దొరుకుతాయి. యాక్చువల్లీ కొన్నిసార్లు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు టిష్యూస్ లేపేస్తుంటానమాట. సో రాకేష్ నన్ను తిడుతూ ఉంటాడు, ఎందుకలా లేపేస్తాం, వాట్ ఈస్ దట్, అసలు అది చీప్ హ్యాబిట్ అనుకొని తిడుతూ ఉంటాడు. బట్ ట్రస్ట్ మీ, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని టిష్యూస్ అడుగుతారు. మళ్ళీ టిష్యూలు ఉన్నాయా, వెట్ వైప్స్ ఉన్నాయా అని అడుగుతారు. వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడగడం. సో ఏమో నాకు తెలియదు కానీ ఐ రియల్లీ యూజ్ లాట్ ఆఫ్ టిష్యూస్. అండ్ టిష్యూస్ కూడా నేను ఉంచుకుంటా కంపల్సరీ బ్యాగ్లో. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, సీరియస్లీ ట్రస్ట్ మీ ఆన్ దిస్. అంటే ఇది చాలా మీకు గ్రాస్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇక్కడ వాష్రూమ్స్లోని హ్యాండ్ జెట్స్ ఉండవు. కొన్ని వాటిల్లోని టిష్యూ రోల్స్ ఉంటాయి కానీ కొన్ని వాటిల్లో ఉండవు, కొన్ని ప్లేసెస్లోని. యాక్చువల్లీ అంటే పబ్లిక్ టాయిలెట్స్ నేను అంతగా యూజ్ చేయను. యాక్చువల్లీ నాకు ఏమో కొంచెం కాన్షియస్నెస్ వచ్చేస్తుంది అనమాట పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలంటే. బట్ స్టిల్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ టైంలో గట్రని అక్కడ వాష్రూమ్లో టిష్యూస్ లేకపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి చాలా స్టోరీస్ నేను విన్నాను. ఇండియాలో లాగే ఇక్కడ అన్ని దగ్గర అంత తొందరగానే హ్యాండ్ జెట్స్ అవి ఉండవు వాష్రూమ్స్లోని. అంటే ఆ ఒక్క రీజన్ అనే కాదు, బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమైనా చేతులు తుడుచుకోవాలన్నా కానీ. సో అందుకే కంపల్సరీ టిష్యూస్ అనేది నేను మెయింటైన్ చేస్తాను, పెట్టుకుంటాను కూడా నా దగ్గర. సో యా, ఇదొక హ్యాండ్ బ్యాగ్. సో యా, ఇదొక స్లింగ్ బ్యాగ్ అనమాట. దగ్గర నుంచి చూడండి, ఇదంతా క్రోషే వర్క్. ఇప్పుడు క్రోషే వర్క్ అంతా చాలా ఫ్యాషన్లో వస్తుంది కదా. సో దీనికి బీడ్స్ కూడా ఉన్నాయి, ఇలాగా బీడ్స్ లాగా టాసల్స్ అంటారు కదా, వీటిని టాసల్స్ లాగా కూడా ఉంది. అండ్ ఆల్సో ఇన్సైడ్ జిప్ ఇచ్చారు దీనికి, చాలా స్టర్డీ జిప్. అయితే దీని స్టోరీ ఏంటంటే, ఒక బాగా ముసలావిడనమాట రోడ్డు కార్నర్ దగ్గర చీకట్లో కూర్చొని అమ్ముతుంది. సో ఇంకా నాకు చూసి వెంటనే కొనేయాలనిపించింది అనమాట. వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఆవిడే ఇది నిట్ చేస్తుంది అనమాట, వుల్తో నిట్ చేస్తారంటారు కదా, ఊల్తోని క్రోషే వర్క్ అంటారు దీన్ని. బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది, స్టర్డీగా ఉంది అండ్ చాలా రీజనబుల్ కూడా. ఇది నేనైతే ఈ బ్యాగ్ ఆన్ ఏ డైలీ బేసిస్ వాడతాను. మార్కెట్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్ అయితే నేను వాడతాను. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది ఈ బ్యాగ్. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ స్లింగ్ బ్యాగ్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ త్వరగా మాసిపోదు కూడాని. అండ్ ఆల్సో చాలా అఫోర్డబుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ కూడా. అందుకే నేను చాలా రెగ్యులర్ వేర్, ఐ మీన్ చాలా రెగ్యులర్ యూసేజ్కి వాడతాను ఈ బ్యాగ్. సో యా, కమింగ్ టు మై లాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్. ఇది
మైకిల్ కార్స్ బ్యాగ్. దీన్ని అసలు పిచ్చగా వాడాను నేను, మామూలుగా కాదు. దీనికి షేపు పాడు లేకుండానే అలాగా కబోర్డ్లో పెట్టేసి అసలు ఎలా పడితే అలా చేశాను అనమాట ఈ బ్యాగ్ నేను. చాలా అంటే చాలా వాడాను ఈ బ్యాగ్ నేను. ఇందులో మీకు చూపిస్తా, ఇదిగో ఇందులో కూడా టిష్యూస్ ఉన్నాయి. ఆఖరికి వైకియా టిష్యూస్ ఎంత బాగుంటాయో అసలు. ఇందులో కూడా టిష్యూస్ ఉన్నాయి. సో చెప్తున్నాను కదా, ఇవే అవసరానికి. ఇంకా అసలు ఈ బ్యాగ్లు ఇంకేమేమి పెడతానో అన్నీ పెడతాను అనమాట. ఇంకోటి మీకు చూపించాలి, ఇదిగో కనిపిస్తుందా నా పేరు. యాక్చువల్లీ ఇదిగో నా పేరు ఇలా ఎంగ్రేవ్ చేయించాను. ఇది నాకు అనిత గిఫ్ట్ ఇచ్చిందనమాట, RADS లవ్. సో ఇవి ఇలాగా బ్యాగ్ ట్యాగ్స్ అని, బ్యాగ్ చామ్స్ అని చెప్పి ఇక్కడ చాలా కామన్గా అమ్ముతుంటారు. పాస్పోర్ట్ హోల్డర్స్కి, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్కి, ఇలాంటి చిన్న చిన్న వాటికి, ఇలాంటి వాటికి అమ్ముతుంటారనమాట. ఇవి మన సోవినర్స్గా కూడా ఇండియాకి తీసుకెళ్ళచ్చు, లేదా మన బ్యాగ్ కింద తగిలించుకోవచ్చు. సో ఈ బ్యాగ్కి మ్యాచ్ అవుతుందని నేను అలా చేయించుకున్నాను. ఐ నో బ్యాగ్ కలర్లో కలిసిపోయింది. ఐ కుడ్ హ్యావ్ టేకెన్ అ కాంట్రాస్ట్ వన్, బట్ నాకు ఎందుకో ఇది ఇలాగా బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూసారు ఆఖరికి జిప్పులు ఇవన్నీ ఫుల్ నలిపోయి స్టాండర్డ్ ఉన్నాయి కానీ అన్నీ నలిపోయి. ఇదిగో మళ్ళీ ఇంకొక వెట్ వైప్స్ ఎక్కడెక్కడో తెలియదు, అన్నీ పెట్టుకుంటా మంచిగాని. మెయిన్గా టిష్యూస్ అయితే పెట్టుకుంటా. టిష్యూస్ ఒకటి, శానిటైజర్ ఒకటి కంపల్సరీ. మీలో చాలా మంది అనుకోవచ్చు కోవిడ్ వచ్చిందని నుంచి ఎంత అతి జాగ్రత్త అయిపోయిందని. కాదు, నేను ముందు నుంచే టిష్యూస్ అండ్ శానిటైజర్ వాడేదాన్ని, చాలా ఇయర్స్ నుంచి వాడేదాన్ని. సో యా, దిస్ ఇస్ మై లాస్ట్ బ్యాగ్. సో యా, ఐ హోప్ మీ అందరికీ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పటాస్ పిల్ల.